ఈరోజు గురువారం కదండి, ఒత్తులు చేద్దామనుకుంటున్నాను అనమాట. ఒత్తులు చేయాలంటే ముందుగా ప్రత్తిలో ఉండే గింజని తీసేయాలి కదండి. ప్రత్తిలో ఉండే గింజ అనకూడదట, నీలం అనాలట. ఇవి నేను చెప్తున్నవి కాదండి, పెద్దవాళ్ళ నుంచి నేను తెలుసుకున్న విషయాలని మీ అందరితోటి షేర్ చేయాలనుకుంటున్నాను. ప్రత్తిలో ఉండే ఈ నీళ్ళాన్ని బుధవారం, గురువారం, శనివారం రోజుల్లో మాత్రమే తీయాలండి. మిగిలిన రోజుల్లో ఇందులో ఉండే నీళ్ళాన్ని తీయకూడదు. ఇలా బుధ, గురు, శనివారాల్లో ప్రత్తిలో ఉండే నీళ్ళాన్ని తీసుకుని ఒక బాక్సులో భద్రపరుచుకుంటే దాన్ని మనం మంగళవారం, శుక్రవారం కూడా ఒత్తులు చేయొచ్చండి. తెలిసి కానీ తెలియక కానీ ఆదివారం నాడు కానీ సోమవారం నాడు కానీ ఒత్తులు చేయటం కానీ ప్రత్తిలో ఉండే నీళ్ళాన్ని కానీ తీయకూడదట. ఇలా ప్రత్తిలోని నీళ్ళాన్ని తీసేటప్పుడు నలకలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసేసి తెల్లటి ప్రత్తిని చక్కగా ఒక బాక్సులో పెట్టుకోవాలండి. ఒత్తులు చేసేటప్పుడు విభూదిని పక్కన పెట్టుకుంటే మన వేళ్ళతో వృత్తిని నలిపేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇంకా ఒత్తిని చేసేటప్పుడు మరొక నియమం, ఒత్తి యొక్క కాడ ఎప్పుడూ పొడవుగా ఉండాలట. నేను ఎప్పుడు ఒత్తిని చేసుకున్నా ఒత్తి యొక్క కాడని పొడవుగా ఉండేలాగా చూసుకుంటాను. ఇలా ఇంట్లోనే మన చేతులతోటే మనం స్వయంగా చేసుకుంటే చాలా సంతృప్తిగా ఉంటుంది కదండి. ఇంకా ఇలా ఒత్తుల్లో పసుపు ఒత్తులు, ఎరుపు ఒత్తులు, జిల్లేడు ఒత్తులు, తామర ఒత్తులు, ఇంకా అనేక రకాల ఒత్తులు ఉన్నాయి కదండి. అవన్నీ నేను మరొక షార్ట్ వీడియోలో మీ అందరితోటి షేర్ చేసుకుంటాను.